శ్రీగురుభ్యో నమః. శ్రీదేవీ భాగవతం చతుర్థ స్కంధం 6వ అధ్యాయం. అప్సరసలకు గర్వభంగం. జనమేజయ, ముందుగా వసంతుడు బదరికాశ్రమంలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా పచ్చదనం వెల్లివెలిసింది. కొమ్మ కొమ్మ, రెమ్మ రెమ్మ చిగురించింది, పుష్పించింది. తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ ఎగురుతున్నాయి. తరువు తరువున చిగురు గుబురులు కోకిలై యుగల గీతికలు ఆలపిస్తున్నాయి. పుష్పించిన లతలు అందులో ఉన్న తరువులను పెనవేసుకుంటున్నాయి. ఆశ్రమంలో ప్రతి జీవి వయసుతో నిమిత్తం లేకుండా రాగరంజితమయ్యింది. తన సహచరిని కౌగిలించుకుంది. అది ఏదో తెలియని మత్తు ఆవరించి క్రీడాసక్తమయ్యింది. పరిమళ వాయు వీచికలు దక్షిణ దిశ నుంచి వీతెంచి తనువులను పులకింపజేశాయి. మునీశ్వరులకు సైతం ఇంద్రియాలు అదుపు తప్పి ఉద్రేకాలు ఉరకలు వేశాయి. రతి మన్మధులు రంగప్రవేశం చేశారు. 5 బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టి గురి చూసి కొడుతూ విచ్చలవిడిగా ఆశ్రమం అంతటా కలియ తిరిగారు. అంతలోకి రంభ, తిలోత్తమ ఆది అప్సరసులు వచ్చారు. బృందాలుగా చెట్లు నీడల్లో కూర్చొని స్వరతానన సమన్వితంగా మధుర గీతాలను ఆలపించారు. వీరి గీతాలు కోకిలలు, కులకూజితాలు, 9 ఝంకారాలు. బదరికాశ్రమమంతా మారుమ్రోగింది. నరనారాయణులకు ధ్యాన నిష్ట చెదిరింది. చూపులను క్రమముగా బయటికి మళ్లించారు. ఎటు చూసినా వసంత శోభ. అకాలంలో ఏమిటి ఈ వింత? ప్రాణికోటి అంతా మన్మథ వివసమై కనపడుతోంది. ఋతుధర్మంలో క్రమంగా ఈ విపరాస్యం ఎలా వచ్చింది అని నరుడు నారాయణుడిని అడిగాడు. ఆశ్చర్యంతో విప్పారిన కన్నులతో ప్రకృతిని తిలకిస్తున్న నారాయణుడు బదులు పలికాడు. సోదరా, చెట్లు చూశావా? నిలువునా పుష్పించాయి. కోకిల లాలాపాలను, భ్రమణ నాదాలను వినిపిస్తున్నాయి. శిశిరం అన్నే భీత మాతంగాన్ని మోదుగు పువ్వుల వాడి గోళ్లతో చీల్చి చెండాడి వసంత కేసరి ఆశ్రమంలోకి ప్రవేశించింది. బ్రహ్మన్, మన బాదరిక ఆశ్రమంలో వసంతలక్ష్మి వచ్చిందయ్యా. అరుణాశోక హస్త కింశుకపాద నీలాశోక కచ వికసిత కమలానన నీలేంది వరనేత్ర బిల్వ ఫలస్తని కుందరదన మంజీరకర్ణ బంధు జీవాధర సింధువార నఖ పుంస్కోకిలస్వర కదంబ వసన బర్హి బర్హ కలాప సార స్వనునూపుర వాసంతి బద్దరసన మత్త మరాళ గమన పుత్ర జీవాంశు కన్యస్త రోమరాజి విరాజిత. తమ్ముడు, అకాలంలో వచ్చింది ఈ వసంతలక్ష్మి. అంటే మన తపస్సును భంగపరచడం కోసమే అని మనం గ్రహించాలి. అప్సరసల గానం వినపడుతోంది కదా, మన ధ్యానాన్ని నాశనం చేసింది. ఇదంతా దేవేంద్రుడి పన్నాగం. లేకపోతే ఏమిటి ఈ ప్రకృతి వైపరీత్యం? మన తపస్సుకు భయపడి ఇంద్రుడు ఈ పని చేసి ఉంటాడు, సందేహం లేదు. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ సుఖస్పర్శంగా వీతెంచుతూ మలయానిలుడు తనువులను పులకింపజేస్తున్నాడు. గమనించావా? ఇంకా సందేహమా? ఇది నిశ్చయంగా శతక్రతుడి దుశ్చర్యయే. నారాయణుడు ఇలా పలుకుతుండగా బండారం బయటపడిందని గ్రహించిన మన్మథుడు ససైన్యంగా కన్నులకు కనిపించాడు. మేనక, రంభ, తిలోత్తమ, పుష్పగంధ, సుకేశి, మహాశ్వేత, మనోరమ, ప్రమద్వర, ఘృతాచి, గీతజ్ఞ, చారుహాసిని, చంద్రప్రభ, సోమ, విద్యున్మాల, అంబుజాక్షి, కాంచనమాల, ఇంకా అప్సరసులు మొత్తం 16,050 మంది కిలకలలాడుతూ కనిపించారు. అద్భుతమైన సంగీతంతో మానవలోక దుర్లభమైన ఆనందాన్ని పంచిపెట్టారు. నారాయణులు ఆశ్చర్యించి తేరుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. ఇంతటి సంగీత మాధుర్యాన్ని చవిచూపించిన మీకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి సముచిత రీతిన సత్కరించడం మర్యాద. ఈ పూటకి మీరంతా దయచేసి ఇక్కడే ఉండండి. స్వర్గం నుంచి శ్రమపడి వచ్చారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది, ఉండిపోండి అన్నాడు నారాయణుడు.
సరే అన్నారు వారంతా. నారాయణుడికి స్వాభిమానం పొంగి పొర్లింది. మా తపస్సులను భగ్నం చేయమని పంపిన ఇంద్రుడికి, చేద్దామని వచ్చిన వీరికి తగిన గుణపాఠం నేర్పాలి, తపశ్శక్తిని చూపించాలి అనుకున్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండి తొడపై మెల్లగా చరుచుకున్నాడు. ఒక సర్వాంగ సుందరి ఆవిర్భవించింది. రంభాదులను మించిన అందగత్తె ఊరువు నుంచి పుట్టిందో కనుక ఊర్వశి అన్నాడు నారాయణుడు. మన్మధుడే కాదు, అప్సరసలందరూ ఆశ్చర్యచకుతులై కళ్ళప్పగించి చూస్తున్నారు. ఒక్కొక్క అప్సరసకు సేవ చేయడానికి ఒక్కొక్క పరిచారకగా 16,050 మందిని సుందరాంగులను క్షణంలో సృష్టించాడు. వారంతా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ రకరకాల బహుమతులను అందిస్తూ అతిథులందరికీ అద్భుతమైన మర్యాదలు చేశారు. విందు ముగిసింది. నారాయణుల ముందు వినయంగా నమస్కరించి నిలబడ్డాడు. మరి ఇంకేమిటి ఆజ్ఞ అన్నట్టు. తమ కన్నులను తామే నమ్మలేక, ఆశ్చర్యం నుంచి తేరుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న రంభాది అప్సరసలు నారాయణుడి తపశ్శక్తికి సమ్మోహితులయ్యారు. అందరి కన్నులలోనూ అనురాగం మిలమిలలాడింది. అందరి తనువులు పులకితమయ్యింది. ముక్తకంఠంగా పలికారు, మహానుభావ, మీ తపశ్శక్తి అమోఘం, మీ ధైర్యం అనన్య సామాన్యం. ఏమని స్తుతించాలో, ఎలా స్తుతించాలో తెలియడం లేదు. నిజానికి మా చూపులు విషం పులిమిన చూపులు. ఇవి సోకి ఇలా నీలా ధైర్యంగా నిలబడినవాడు ఈ సృష్టిలో ఇంతవరకు ఎక్కడా ఎవరూ తారసపడలేదు. మీ ఇద్దరి మనస్సులను ఏమాత్రం కదిలించలేకపోయాం. మీరు దేవాంశ సంభూతులు, బహిరింద్రియ నిగ్రహానికి నిధులు. దేవేంద్రుడి ఆజ్ఞను కాదనలేక మీ తపస్సులను భగ్నం చేయడానికి ఇటు వచ్చాం. ఇది మా తప్పే, కానీ మా సౌందర్య గర్వం పటాపంచలయ్యింది. నీకు ఓడిపోయాం. అదే అదృష్టమై మాకు మీ దివ్య దర్శనం లభించింది. మీకు అపకారం తలపెట్టిన మమ్మల్ని క్షమించి మీరు సత్కరించారు. ఇది కేవలం మీ ఔదార్యం. నిజమే, మీ వంటి మహానుభావులు చిన్న చిన్న అపరాధాలకు అలిగి శాపాలు ఇచ్చి తపశ్శక్తిని వృధాగా వ్యయపరుచుకోరు. అప్సరసులు వినమ్రత గాత్రలై నమస్కరించి నిలబడి ఇలా పలుకుతుంటే నరనారాయణులు చాలా సంతోషించారు. క్రోధాలను జయించిన ధర్మాత్తులు కనుక వదనులయ్యారు. సుందరాంగులారా, మీ వినయానికి మేము సంతృప్తి చెందాం. మీకేమి వరం కావాలో కోరుకోండి, అనుగ్రహిస్తాం. ఇదిగో ఈ ఊర్వశిని మీతో పాటు స్వర్గానికి తీసుకువెళ్ళండి. మా కానుకగా మీ దేవేంద్రుడికి సమర్పించండి. మీకు మీ నాయకునికి శుభమగుగాక. మీరింక బయలుదేరవచ్చును. ఇటుపైన ఇంకెప్పుడు ఎవరికి తపోభంగం చెయ్యకండి. నకస్యాపి తపోవిఘ్నం ప్రకర్తవ్యమిత పరం. వెళ్ళిరండి. నరనారాయణు పలుకులను రంభాది అప్సరసలు మూలుకుల్లా సోకాయి. వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి మనసొప్పలేదు. నారాయణ మహర్షి, ఎక్కడికి వెడతాం? నీ పాద పద్మాలు ఆశ్రయించాం. ఇక్కడే నీకు సేవలు చేసుకుంటూ ఇలా ఉండిపోతాం. కోరిన వరం ఇస్తానన్నావు కదా, ఇదే మేము కోరుకునే వరం. అనుగ్రహించు. మా అందరికీ నువ్వే భర్తవు, స్వీకరించు. మా ఆదిత్యం కోసం నువ్వు సృష్టించిన 16,050 మంది వరాంగణలతో కలిసి ఈ ఊర్వశి స్వర్గలోకానికి వెళుతుంది. మా బదులుగా అక్కడ ఇంద్రుడికి సేవలు చేస్తుంది. లెక్క సరిపోతుంది. మేము ఇక్కడ నీ సేవలు చేసి తరిస్తాం. మాట తప్పకు. మాకు ఆశాభంగం కల్పించకు. అది స్త్రీలను మరీ హింసిస్తుంది. కామార్తలై వచ్చిన వారిని తిరస్కరించి హింసించడం నీలాంటి ధర్మజ్ఞులకు చేయవలసిన పని కాదు. భాగ్యవశం వల్ల స్వర్గం నుండి ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని విడిచిపెట్టడం నీకు భావ్యం కాదు. నువ్వు సమర్థుడివి, తపశ్శక్తి సంపన్నుడివి. దయచేసి మా అభ్యర్థను అంగీకరించి స్వీకరించు. సుందరాంగులారా, 1000 ఏళ్లకు పైగా తపస్సు చేస్తున్నాను. జితేంద్రుడనయ్యాను. ఇప్పుడు నాకు నేనే తపోభంగం చేసుకోనా? ధర్మ వినాశకాలైన తుచ్చ సుఖాల మీద, భోగాల మీద నాకు ఇచ్చలేదు. బుద్ధిమంతుడెవరు పశుధర్మాన్ని కోరుకోరు. నారాయణ మహర్షి శబ్ద స్వరూప రసగంధాలు 5 స్పర్శ సుఖమే. ఉత్తమోత్తమైనదని పెద్దలు చెబుతున్నారు.
అది ఆనంద రసమూలం. అంతకు మించిన సుఖం మరొకటి లేదు. కాబట్టి మాకు అదే ప్రసాదించు. వరం ఇస్తానన్నావు, మాట నిలబెట్టుకో. మాతో కలిసి నిర్భర సుఖాలను అనుభవిస్తూ ఈ గంధర్వ మాదన పర్వతం మీద స్వేచ్ఛగా విహరించు. ఒకవేళ తపస్సుతో స్వర్గలోకానికి పొందుదామనుకుంటున్నావేమో, అది ఈ గంధమాదనం కన్నా అందమైనది, అధిక సుఖదాయకమైనది కానే కాదు. అందరం కలిసి ఇక్కడనే క్రీడిస్తాం. అప్సరసలు వేసిన ఈ మెలికకు నారాయణుడు ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఏమిటి చెయ్యడమో అని ఆలోచనలో పడ్డాడు. వీరిని అంగీకరిస్తే తపస్సు అంతా గంగపాలవుతుంది. సాటి ముని బృందంలో అపహాస్యం ఎదురవుతుంది. ఇంద్రుడికి వీళ్ళకి బుద్ధి చెబుదామని అహంకరించి వరం కోరుకోమని ఇలా కష్టాల్లో ఇరుక్కున్నాను. ధర్మ వినాశనానికి అహంకారమే మొదటి కారణం. సంసార వృక్షానికి అదే మూలం. పెదవి కదపకుండా అలా మౌనంగా ఉండిపోయినా బాగుండేది. పాడి ఆడి అలసిపోయి వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోయి ఉండేవారు. బోలెడు తపస్సు వ్యయపరిచి వరాంగలను సృష్టించాను, ఊర్వశిని సృష్టించాను, విందు జరిపించాను. ఇప్పుడు ఇదిగో ఇలా ఇరుక్కున్నాను. వీళ్ళంతా కామార్తలై నన్ను పెళ్లాడమంటున్నారు. హతవిధి, సాలి పురుగుల నా వల్ల నేనే చిక్కుకున్నాను. ఎలాగోలా వీరిని వదిలించుకోవాలి. తిరస్కరిస్తే అలిగి శపిస్తారు. పైగా మాట తప్పిన వాడుతాను. పోని క్రోధం వహిద్దామా అంటే అది కామం కంటే ప్రమాదకరం, లోభం కంటే దారుణం. క్రోధం వల్ల హింస జరుగుతుంది. అది సర్వ ప్రాణికోటిని కోరికతోంది. క్రుద్ధుడు అవ్వడం అంటే భైరవుడనే నరకారామంలో దిగుడు బావుడు తవ్వుకోవడం. కొమ్ముల రాపిడితో పుట్టిన అగ్ని ముందుగా ఆ కొమ్ములను ఆ చెట్టును దహించి వేసినట్టుగా క్రోధం మునుముందుగా క్రుద్ధుడిని నాశనం చేస్తుంది. ఈ దిక్కు నుంచి ఎలా బయటపడాలో తెలియక దీనుడై లోపల మల్లగుల్లాలు పడుతున్న అన్నగారి మానసిక స్థితిని గ్రహించాడు నరుడు. మెల్లగా ఆలోచనలో పాలు పంచుకున్నాడు. అగ్రజ నారాయణ, శాంత స్వభావుడవై ఆలోచించు. అహంకారం విడిచిపెట్టు. పూర్వం ఒకప్పుడు అహంకారం కారణంగానే మనం చాలా తపస్సులు నష్టపోయాం. ప్రహ్లాదుతో ఘోర సంగ్రామం జరిగింది కూడా. ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎప్పుడు ఎంతగా దుఃఖించామో ఇంత తొందరగా మరిచిపోతే ఎలా? అందుచేత క్రోధం జోలికి పోవద్దు. శాంత చిత్తుడవై వీరికి సమాధానం చెప్పు. తపస్సులకు అన్నింటికీ శాంత స్వభావమే మూలమని మునీశ్వరులందరూ చెప్తున్నమాట. శాంతత్వం తపసో మూలం మునిభిః పరికీర్తితం. జనమేజయ, నరుడు ఇలా ఉపదేశించేసరికి నారాయణుడు తేరుకున్నాడు. క్రోధం జోలికి పోకూడదంటే పోకూడదు అని నిశ్చయించుకున్నాడు. అహంకార సృష్టి బీజం. ఇక్కడ వ్యాసుడి ప్రవాహానికి జనమేజయుడు మళ్ళీ అడ్డుకట్ట వేశాడు. ప్రహ్లాదుడితో వీరికి యుద్ధం జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ముందుగా ఆ కథ చెప్పు. చాలా కుతూహలంగా ఉంది. నారాయణుల మహాతపస్సులు, శాంతచిత్తుడు. ప్రహ్లాదుడేమో అతి ధర్మాత్ముడు, మహావిష్ణు భక్తుడు, మహాజ్ఞాని. వీరికి పరస్పరం శత్రుత్వం ఎలా ఏర్పడింది? క్రోధమో వైర కారణమైతే ఇక జపాలేమిటి, తపాలేమిటి, శ్రమ ఏవహి కేవలం అహంకార సమద్భవైన క్రోధాన్ని వారే జయించలేకపోతే ఇక మాబోడోన్ల మాట చెప్పేదేమిటి? అహంకార బీజం లేనిదే క్రోధము లేదు, మాత్సర్యము లేదు. అహంకారం అంకురించిందంటే కోటి సంవత్సరాలు చేసిన తప్పులన్నీ నిష్ఫలం. సూర్యుడు ఉదయిస్తే చీకటి నిలవనట్టే అహంకారం అంకురిస్తే పుణ్యం నిలవదు. అవును కదా? అసలు నాకు పూర్వకంగా నువ్వే ఇచ్చావు కదా, తెలియక అడుగుతాను మహర్షి. ఈ ముల్లోకాలలోనూ ఏ కాలంలోనైనా అహంకారాన్ని జయించిన వాడు ఒక్కడంటే ఒక్కడు మచ్చుకైనా ఉన్నాడంటావా? పోనీ భవిష్యత్తులో ఉంటాడంటావా? ఇనుప సంఖ్యలను తెంపుకోవచ్చు, కొయ్య గుదిబండలను వదిలించుకోవచ్చు. అహంకార బంధనాన్ని మాత్రం ఎవడు విడిపించుకోలేడు. ఓ బ్రహ్మ, నువ్వు ఈశ్వరత్వాత్మకమైన ఈ జగత్తంతా అహంకారావృతమే. బ్రహ్మజ్ఞాని కూడా పరిదూషితమైన ఈ సంసారంలో పరిప్రమిస్తున్నాడంటే అహంకారమే కారణం.
నా శిరస్సును ఖండించడానికి నేను వరంగా భావిస్తున్నాను. సిద్ధాంతం నిజమే అనిపిస్తోంది. జగత్కారణుడు, సత్యకాలం నాటి సర్వమైన మహాత్ములు పాపాలను ప్రహ్లాద దహించేవాడు, నరనారాయణులే ధనుస్సుగా అహంకార కాపాడు, కామక్రోధాలకు మంగళ లొంగిపోయారంటే నీ కొరకు ఈ కలికాలంలో నమస్కారం నా వంటి సామాన్యుల అని సంగతి స్తుతించగా విని వేరే ఈశ్వరుడు ఇలా చెప్పాలా? అన్నాడు, మహానుభావ, ఓ విధాత, నువ్వు లోక భారాన్ని వహించు. నువ్వు జనమేజయ, నశిస్తే లోక పాలకుడు కారణం కంటే లేని కార్యం కారణంగా భిన్నమేలా అవుతుంది? అరాచకమైన ఉంగరమైన లోకాలను నశిస్తాయి. కడియమైన ఆ కారణంగా బంగారంతో చేసింది బంగారమే కదా. నిన్ను ఈ క్షమించి సృష్టి విడిచిపెడుతున్నాను. అహంకారోద్భవం, అంతేకాదు, అందుచేత నీకు దుర్లభమైన అహంకార గొప్ప వరాన్ని భిన్నం ఇస్తున్నాను. కానేరదు. అగ్నవస్త్రమం, దారపు పోగులతో దర్శ నేస్తే మొదలైన ఏర్పడుతున్న యజ్ఞములలో వస్త్రం నీది గురుస్థానం. పోగులు తీసేస్తే ఉంటుందా? అంగములన్నీ ఉన్న సత్వ రజస్తమో దక్షిణలిచ్చిన రూపమైన నువ్వు లేని యజ్ఞం నిష్ఫలం. మాయా గుణాలు ఇలా విధాతకు మూడింటితో వరాలిచ్చి నిర్మించబడినది శివుడు ఈ కూట స్థావర సాక్ష్యం చెప్పిన జంగమాత్మైన మొగలు విశ్వం. చూచి, అందుకని ఓ దుష్టకేతకమా, బ్రహ్మ మొదలుకొని నువ్వు కూట సాక్ష్యం చెప్పి మోసం చేశావు. తృణస్తంభ ఇకపై నీకు పర్యంతము పూజాదులు ఎక్కడ ఎందు వెతికినా స్థానం ఇవే లేకుండుగాక కనబడతాయి. అని త్రిమూర్తులకే శపింపగా దిక్కులేదు, దేవతల వారు పుష్పాన్ని అహంకారమోహితలే. వశిష్ఠ దూరంగా నారదాది తొలగించారు. మహాజ్ఞాలు ఉన్నారు. శివుని శాపానికి వారు ఈ ముఖం అగాధమైన ముడుచుకున్న కేతకి, సంసారంలో ఓ పడి నాథ, పరిభ్రమిస్తూనే నీకు నమస్కారం. ఉన్నారు. నీ ఆజ్ఞచే సందేహమందుకు నా జన్మ నిష్ఫలమైనది. దేహధారిగా జన్మించి తండ్రి, ఈ మాయా నా గుణాలకు పాపాన్ని అతీతంగా క్షమించి నా శాంతుడై జన్మను సఫలం ఆత్మానంద చేయండి. స్థిరపడినవాడు తెలిసి గాని తెలియక గాని ఒక్కడంటే చేసిన పాపం ఒక్కడు నీ ఈ నామ ముల్లోకాలను స్మరణ చేతనే లేడంటే నశిస్తుంది లేదు. కదా. అట్టి నిన్ను అహంకారం నేను నుంచి దర్శించాను. ఆవిర్భవించే ఇక నాకు కామక్రోధాలు, అమృత దోషం లోభమోహాలు ఎక్కడా అని సభా మధ్యమున శరీరం స్తుతించగా, ఉన్నంత వరకు స్తుతించగా మానవుణ్ణి శివుడు వదిలిపెట్టవు. అన్నాడు, ఓ కేతకి, వేదశాస్త్రాలు ఈశ్వరుడైన నేను పురాణాలు పరిపాలించే విధివాక్యం అవలోకనం కావున చేస్తున్నాడు. నిన్నే ధరించెను. తీర్థయాత్రలకు వెళ్తున్నాడు. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా ధాన్యాలు ఎప్పుడూ ముడుచుకునే దానాలు ఉంటావు. ధ్యానాలు ఇతర నిర్వహిస్తున్నాడు. పుష్పాల వలె నీకు వికసనం ఇదంతా లేకపోవుగాక. విషయాసక్తుడై నీకు చేస్తున్నాడు. ఒక వరం ఇస్తున్నాను. దొంగలాగా నా చేస్తున్నాడు. భక్తులు కృత నిన్ను త్రేత ప్రీతితో ద్వాపర యుగాల ధరిస్తారు. నాటికే నిన్ను మించిన పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్యప్రదమైన ఇక పుష్పం ధర్మ బద్దలైన భూలోకంలో మరేది ఉండదు. ధర్మం బద్దలైపోయిన ఛత్రరూపంలో ఈ కలియుగంలో నువ్వు నాపై కథ ఉంటావు. ఏమని మహాదేవుడైన చెప్పమంటావు? ఈశ్వరుడు ఈ స్పర్ధ, విధంగా బ్రహ్మ ద్రోహం, విష్ణువులను లోభం, అమర్ష అనుగ్రహించి ఇవే కేతకీ సర్వదా పుష్పాన్ని సర్వత్రా ఉన్నత రాజ్యమేలుతున్నాయి. స్థానమిచ్చి నిజమే, సర్వతా ప్రపంచం ఇలాగే సర్వదేవతా ఉంది. సమూహం అయినా స్తుతింపగా విచారించవలసిన పని లేదు. సర్వోత్కృష్టుడైన క్రోధ మద విరాజిల్లుతున్నాడు. మాత్సర్యాలను జయించిన ఓం నమః సాధు శివాయ. సజ్జనులు చెదురు ముదురుగానైనా ఒకరో ఇద్దరో ఈ భూగోళం మీద లేకపోలేదు, ఉన్నారు. దృష్టాంతరం కోసం ఉన్నారు. వ్యాస మహర్షి నిజంగా ఉన్నారంటావా? ఉంటే ముమ్మాటికి వారు ధన్యులు, ముల్లోకాలు వారికి దాసోహం అంటాయి. మా తండ్రి గారు చేసిన మహాపాతకం ఇప్పటికీ నా మనసును కాల్చివేస్తోంది. అహంకరించి మృత సర్పాన్ని ఒక తపస్వి మెడలో వేశాడు. ఎంత ఘోరం, ఎంత పాపం! ప్రతిక్రియ ఏమిటో తెలియడం లేదు. నిజంగా బుద్ధి సమూహం ఎంతటి అకృత్యాన్నైనా చేయిస్తుంది. తేనె కోసం ఆశపడి చిటారు కొమ్మకి ఎగుబాకుతాడే తప్ప పడిపోతానన్న సంగతి గుర్తించడు. మహాపాపాలు చేస్తాడు. నరకం ఒకటి ఉందని భయపడడు. సరే, ఇంతకీ నరనారాయణులకు ప్రహ్లాదుడితో యుద్ధం ఎందుకు సంభవించింది? ఈ ప్రశ్న నన్ను తొలిచేస్తోంది. ఎక్కడో పాతాళ లోకంలో ఉండే ప్రహ్లాదుడు సారస్వత తీర్థంలో పవిత్ర బదరికాశ్రమంలో ముక్కు మూసుకుని తావళం తిప్పుకునే నరనారాయణులు పరస్పరం ఎలా తారసపడ్డారు? వీరి వైరానికి కారణమేమిటి? కాంత కనకాలు గదా, వైర తరువులు విత్తనాలు ముగ్గురు ఈష్ణారహితులే, ధర్మాత్ములే, జ్ఞానులే. వీరికి యుద్ధం ఏమిటి? చాలా వింతగా ఉంది. ఈ ఉత్కంఠను తట్టుకోలేను. వెంటనే తెర తొలగించు మహర్షి, ఛేదించు. సౌనకాది మహర్షులారా, గమనించారు కదా, జనమేజయుడు మనసులో పరమ నిర్వేదంతో పరితపిస్తోంది. తన తండ్రి పరీక్షిత్తు చేసిన మహాపాపం, దానికి ఫలితంగా స్నాన దానాది రహితమైన పొందిన దుర్మరణం, ఇవి అనుక్షణము అతడిని వేధిస్తున్నాయి. పున్నామ నరకం నుంచి తప్పించడమెలాగా అని మనసు కలతపడుతోంది. అందరూ అహంకృతలే అనుకోవడంలో ఒక ఊరట లభిస్తోంది. అంతలో పరితపిస్తోంది. భయ విహ్వలులు అవుతున్నాడు. ఆ చిత్త సంక్షోభం నుంచి విడమరగా కోరి పుణ్యకథా శ్రవణం చేస్తున్నాడు వ్యాసుడు. అందుకే వినిపిస్తున్నాడు. అనంతరం కథ ఎలా నడిచిందంటే, ప్రహ్లాద చ్యవన సంవాదం. జనమేజయ, హిరణ్యకశిపుడి తదనంతరం పాతాళ రాజ్యానికి ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడయ్యాడు. నరసింహస్వామి స్వయంగా జరిపించాడు. జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. భూలోకంలోనూ పాతాళ లోకంలోనూ ధర్మం 4 పాదాలు నడుస్తోంది. యజ్ఞ యాగాది క్రతువులు
నిరంతరంగా నిరాటకంగా సాగుతున్నాయి. ప్రజలంతా భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు భృగుపుత్రుడైన చవన మహర్షి నర్మదా నదిలో స్నానానికి దిగాడు. స్నానం చేసి గట్టుకు వస్తుండగా ఒక భయంకర విషసర్పం అతడి కాళ్లను నోట కరుచుకొని పాతాళ లోకానికి లాక్కపోయింది. భయభీతుడైన మునిసత్తముడు విష్ణుమూర్తిని మనసా స్మరించాడు. సర్పం నిర్విషమైపోయింది. నీటిలో మునిగి పాతాళానికి వెళుతున్న చవనుడికి చీమ కుట్టినైనట్టయినా లేదు. అక్కడికి వెళ్ళాక సర్పం మునీశ్వరుని విడిచిపెట్టింది. చెక్కు చెదరలేదే అని ఆశ్చర్యపోయింది. ఇతడెవరో మహాతపస్విలా ఉన్నాడు, శపిస్తాడేమో అని భయపడి తన భార్యలతో పిల్లలతో కలిసి సకలోపచారాలు చేశాడు ఆ సర్పవీరుడు. చవనుడు ప్రసన్నుడయ్యాడు. శపించలేదు కదా. కొత్త లోకం, కొత్త వాతావరణం ఆనందిస్తూ పాతాళంలో సంచరించాడు. ప్రహ్లాదుడు చూశాడు. ధర్మవత్సరుడు కదా. చవనుడి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలతో అర్చించాడు. గౌరవంగా సముచిత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చవన మహర్షి, ఇలా అడుగుతున్నానని మీరు ఏమి అనుకోవద్దు. మా పాతాళానికి రావడంలో కారణమేమిటి? దేవేంద్రుడు పంపితే వచ్చారా? నిజం చెప్పండి. ఇంద్రుడికి మా దైత్యులంటే తగని ద్వేషం కదా. మా రాజ్యం ఎలా ఉందో చూసి వెడదామని వచ్చారా? ప్రహ్లాద, ఇంద్రుడితో నాకు పనేమిటి? అతడికి దూతగా రావాల్సిన అవసరం ఏమిటి? నేను భృగుపుత్రుణ్ణి, స్వనేత్రుణ్ణి, ధర్మతత్పరుణ్ణి. అనవసరంగా నన్ను శకించుకు. నర్మదా పుణ్యతీర్థంలో స్నానం చేస్తుంటే ఒక విషసర్పం పట్టుకుని ఇలా లాక్కు వచ్చింది. విష్ణుమూర్తిని స్మరించాను. విషసర్ప విముక్తుని అయ్యాను. ఇంతలోకి నీ దర్శనమయ్యింది. నువ్వు విష్ణు భక్తుడివి, నేను విష్ణు భక్తుడిని. ప్రహ్లాదుడు సంతోషించాడు. భూలోకంలో ఉన్న తీర్థాలను గురించి తేలి చెప్పమని అభ్యర్థించాడు. చవనుడు అన్నాడు కదా, హిరణ్యకశిపునందన, మనోవాకాయాలను శుద్ధిగా ఉంచుకున్న వారికి అడుగడుగునా తీర్థాలే. మలిన మనస్కులకు గంగా నది సైతం పాప పంకిలమే. మనస్సు పాపరహితంగా పరిశుద్ధంగా ఉంటేనే ఏ తీర్థాలైనా పావనలయ్యేది. గంగా నదికి ఇరువైపులా పొడుగున ఎన్నెన్నో గ్రామాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి, అడవుల్లో గిరిజావాసాలు ఉన్నాయి. అన్ని జాతుల వారు రోజు ఆ గంగలో ముప్పొద్దులా మునుగుతున్నారు. బ్రహ్మ సమానమైన ఆ పవిత్ర జలాన్నే గ్రోలుతున్నారు. అయితేనేమి, ఒక్కడంటే ఒక్కడు ముక్తి పొందాడా? విషయం లంపటలు వెళ్ళి ఎంతటి పవిత్ర తీర్థంలో మునిగినా ఫలితం శూన్యం. అన్నింటికీ మనస్సే ముఖ్యం. దాన్ని శుద్ధి చేసుకుంటే అన్నీ శుద్ధి పొందుతాయి. అలా కాకుండా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఆత్మవంచన పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు. ఇంద్రవారుణం పక్వమైన ఇష్టం కానట్టే దుష్ట స్వభావుడు దివ్యతీర్థంలో కోటిసార్లు మునిగిన పవిత్రుడు కాలేడు. అందుచేత అన్నింటికంటే ముందు మనశ్శుద్ధి ఉండాలి. అది ఉంటేనే ద్రవ్యశుద్ధి సిద్ధిస్తుంది. అటుపైని ఆచార శుద్ధి ఇవన్నీ ఉన్నవాడికే తీర్థం అవుతుంది. లేకపోతే అదొక రేవు మాత్రమే. అక్కడ ఏవేవి ఎంతెంత చేసినా శుద్ధ దండగా. నిజానికి వీటన్నిటికన్నా భూతదయ చాలా గొప్పది. అయినా నువ్వు తీర్థాల గురించి అడిగావు కనుక వాటిని చెబుతాను విను. భూలోకంలో లెక్కలేనన్ని తీర్థాలున్నాయి. వాటికేం కానీ ఉత్తమోత్తమైన తీర్థరాజ్యం ఒక్కటి. నైమిసారణ్యంలో చక్రతీర్థం, దారిని పుష్కర తీర్థం అని కూడా అంటారు. మిగతా తీర్థాలు ఎంతకంతే. జనమేజయ, చవనుడు ఇలా చెప్పేసరికి ప్రహ్లాదుడు సంబరపడ్డాడు. తన రాజ్యంలో దైత్య ప్రముఖులనందరినీ సమాయత్తం చేసి వెంటనే నైమిషానికి బయలుదేరాడు. పుండరీకాక్షుడు పీతాంబరుని దర్శిద్దాం, తరిద్దాం, రండి అంటూ ప్రయాణమయ్యాడు. నైమిషం చేరుకున్నాడు. చక్రతీర్థంలో చిత్తశుద్ధిగా స్నానం చేశాడు. విమలోదకాలతో విరాజులుతున్న పుణ్య నదీమ తల్లి సరస్వతిని సందర్శించాడు. ముమ్మారు మునిగాడు. మనస్సు ప్రసన్నమైంది. యథావిధిగా అనేక దానాలు నిర్వహించాడు. ప్రహ్లాద నారాయణ యుద్ధం. ఆ నదీ తీరంలో తండ్రికి తీర్థ విధులను నిర్వర్తించడానికి అనువైన చోటు కోసం అన్వేషించాడు.
సమీపంలో ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అక్కడికి చేరుకున్నాడు. కార్యక్రమం ముగించాడు. విశ్రాంతి తీసుకుంటూ పరిశీలనగా చూసేసరికి అక్కడ కొన్ని బాణాలు కనిపించాయి. అవి విభిన్న జాతులవి. అన్నిటికీ గ్రద్ద ఈకలు ఉన్నాయి. బాణాల వేగం పెరగడం కోసమని పక్షి ఈకలు కడతారు. పదునుతో తెల్లగా తల్లతల్లాడుతున్నాయి. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు. ఇవి ఎవరి బాణాలు చెప్పమనుకున్నాడు. ఇది పరమ పావనమైన తీర్థం, పరమ శాంతమైన ఆశ్రమం. ఇక్కడ ఈ క్రొవ్వాడిన ఆచారాలేమిటి? సాలోచనలుగా నలువైపులా పరికిస్తున్న ప్రహ్లాదుడికి ఇద్దరు నవవయస్కులైన మునీశ్వరులు ధ్యానమగ్నులై కనిపించారు. కృష్ణాచరణధరులు, జటాభార సమున్నతులు, నారాయణులు. వారి ముందు రెండు ధనస్సులు ఉన్నాయి. నరుడి ముందు అజగము, నారాయణుడు ముందు శాంగము, వాటితో పాటే అక్షయ తూణీరాలు. వాటిని అలా ఉంచి ఇద్దరు నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నాడు. ప్రహ్లాదుడు చూశాడు. ఇది ధర్మ విరుద్ధంగా కనిపించింది. క్రుద్ధుడయ్యాడు. మునీశ్వరులారా, ఏమిటి ఈ దొంగ జపం? ఈ ధనుర్బాణాలు ఏమిటి? ఈ ధ్యానాలు ఏమిటి? ఎవరిని మోసం చేద్దామని మహావీరులు కాదలుచుకుంటే ధనుర్బాణాలు చేపట్టండి. మహాతపస్సులు కావలిస్తే తావళాలు తిప్పండి. అంతేగాని రెండూ నడిపిస్తామంటే కుదరదు. అది ధర్మ విరుద్ధం. సృష్టిలో కని విని ఎరుగని వింత. కృతయుగంలోనైనా కూడని పని. ఈ కలికాలంలో అసలు కుదరదు. మీరు బ్రాహ్మణులు తపస్సు చేసుకోవాలి తప్ప ధనస్సులు చేపట్టకూడదు. జటలను ధరించాలే తప్ప అంబుల పొదులను ధరించకూడదు. అయినా మీ ఇష్టం. ఏదో ఒకటి త్వరగా తేల్చుకోండి. రెండు అంటే మాత్రం ఊరుకోను. ధర్మహాని జరగడానికి వీల్లేదు. ధర్మం పట్ల ఆగ్రహంతో ప్రహ్లాదుడు ఇలా సరత పెట్టాడు. నారాయణులకు నచ్చలేదు. నరుడు కల్పించుకున్నాడు. దైత్యేంద్ర, ఇందులో నీకు వచ్చిన బాధ ఏమిటి? సామర్థ్యం వాడు ఏది చేసినా చెల్లుతుంది. మూఢుడా, మేము తపస్సుకి ధనుస్సుకి సమర్థులం. ఏదైనా చేపట్టాం. నువ్వు ఏమి చేయగలవు? మమ్మల్ని నీ దారిని నువ్వు పో. మర్యాద దక్కించుకో. అంతేగాని అనవసరంగా మా జోలికి రాకు. బ్రహ్మ తేజస్సు నీకేం తెలుసు? ప్రాణాలతో బతికి బట్ట కట్టాలి అనుకునేవాడెవడు బ్రహ్మ తేజస్సులతో పెట్టుకోడు. వెళ్ళు, నీ పని చూసుకో. సహ్యాద్రిశే విమలే వసంతం గోదావరి తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతకమాశునాశం పలుకుతున్నారు. నేను దైత్యేంద్రుణ్ణి, ధర్మసేతు ప్రవర్తకుణ్ణి. ఇక్కడ ఉండగా మన దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇంతటి అధర్మం జరగడానికి ప్రసిద్ధి చెందిన త్రయంబకేశ్వర సమర్థులంటున్నావు. దేశంలోని మహిమాన్వితమైన ఏది చూపించండి మీ యుద్ధ శక్తిని ఒకసారి చూస్తాను. త్రయంబకేశ్వరం మహారాష్ట్ర నువ్వే దిగి యుద్ధానికి నుండి ఇప్పుడే నీ 35 కిలోమీటర్లు పగలగొడతాను. నాసిక్ నుండి త్రయంబకేశ్వరానికి మహారాష్ట్ర రోడ్డు రవాణా చేశాడు. ప్రైవేటు బస్సులు, జీపులు, ఇతర వాహనాలు చాలా ఉన్నాయి. శరవర్షం కురిపించాడు. ముంబై నుండి త్రయంబకేశ్వరంకు సుమారు 180 కిలోమీటర్లు. ఇక్కడికి ముంబై నుండి కానీ హైదరాబాద్ భావించిన నరుడు మరిన్ని బాణాలు వేశాడు. వాటి గతి అంతే అయ్యింది. ప్రహ్లాదుడు గురి చూసి నరుడి గుండెలపై బాణం వేశాడు. ఏపీ టూరిజం కానీ నరుడు తెలంగాణ ప్రహ్లాదుడి బాహువులకు గురిపెట్టాడు. యుద్ధం తీవ్ర స్థాయికి మన దేశంలో అత్యంత పవిత్రమైన ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ప్రహ్లాదుడు ఇక్కడికి బాణాలను దేశంలోని అన్ని ప్రాంతాల నుండి హిందువులు నరుడికి జ్యోతిర్లింగ దర్శనార్థం నారాయణుడు విల్లు త్రయంబకేశ్వరం సహ్యాద్రి ధనుర్విద్యా కౌశలంలో ఎవరికి ఎవరు బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో ఉంది. దేవతల పర్వత ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం యాత్రికులను ఆకర్షిస్తుంది. ఈ బ్రహ్మగిరి పర్వతం సముద్ర మట్టం నుండి 2711 మీటర్ల ఎత్తులాంటి బాణాల పురాణ కథనం. ఇక్కడ జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి శివపురాణంలో ఒక కథ ఉంది.
ఒకవైపు మహర్షులు దిగులు ఒకరైన పడుతుంటే, గౌతమ మహర్షి దిగులు పడుతూనే ఇక్కడ తన మరొక వైపు ధర్మపత్ని వీరత్వానికి మురిసిపోతున్నారు. అహల్యాదేవితో కలిసి ఇటువంటి యుద్ధాన్ని కని 1000 విని సంవత్సరాలు ఎరుగమని తపస్సు చేశాడట. చరిత్ర పటలు ఆ కాలంలో కొన్ని సంవత్సరాలు అక్కడ తిరగవేస్తున్నారు. తీవ్రమైన తారకాసుర దుర్భిక్షం యుద్ధం, ఏర్పడి హుతాసుర యుద్ధం, వర్షాలు మధుకైటభ లేకపోవడం యుద్ధం, వల్ల ఇవి చరిత్రలో జీవించడమే ఇప్పటికీ కష్టమైపోయింది. వాటిని ఆ మించిపోయింది క్లిష్ట ఈ పరిస్థితుల సంగ్రామం. నుండి ఎందుకంటే అక్కడ యజ్ఞ యాగాది ప్రహ్లాదుడు క్రతువులను నారాయణుడికి చేసుకుంటున్న సాటి వచ్చే మునులకు ప్రబలసూరుడు. ఊరట కలిగించడానికి సమయుద్ధం గౌతముడు సాగుతోంది అని వరుణుడి చర్చించుకుంటున్నారు. అనుగ్రహం కోసం నారాయణుడు తపస్సు నేర్పగా చేశాడు. బాణం వేసి వరుణ దేవుడు ప్రహ్లాదుడి గౌతమునికి ధనుస్సును సాక్షాత్కరించి ఛేదించాడు. అతడు వరం మరొక కోరుకోమనగా విల్లును స్వీకరించాడు. దానిని ఖండించి తన లాఘవం దుర్భిక్ష చూపించాడు నివారణకు నారాయణుడు. వర్షాలు కురిపించమని ఇలా గౌతముని కోరుకుంటాడు. భగ్నమయ్యాయి. అయితే ప్రహ్లాదుడికి ఒళ్ళు భగవంతుడి మండింది. ఆజ్ఞ లేనిదే పరిగా తాను పరిఘ వర్షాలు అనే ఆయుధాన్ని కురిపించలేనని విసిరాడు. అది మునులు సరాసరి తమ వెళ్ళి కార్యక్రమాలను గుండెలను కొనసాగించుకోవడానికి తాకబోయింది. 9 బలమైన బాణాలను ఒకేసారి వేసి ఒక గుంటలో దాన్ని నీటిని తుత్తినీలు చేసి అనంతంగా పరిహసించాడు సృష్టించగలనని నారాయణుడు. వరుణుడు రెప్పపాటున తెలియజేస్తాడు. సమయమన్నా అందుకు ఇవ్వకుండా గౌతముడు మరో 10 అంగీకరించడంతో బాణాలను సంధించి గౌతముడు చేసిన ప్రహ్లాదుడి శరీరాన్ని మూరెడ తూర్పుపరిచాడు. లోతు ఈసారి గుంటలో ప్రహ్లాదుడు అనంతమైన జలం దృఢమైన ఇనుప ఏర్పడింది. గదను విసిరాడు. అందులోని నీటితో అది అక్కడి మునులు ఊహకందనకంత తదితరులు వేగంగా వచ్చి తమ పనులకు ఏ నారాయణుడి ఇబ్బంది తలను, లేకుండా తొడలను కొనసాగిస్తున్నారు. ఢీకొంది. అలా రోజులు అయినా గడుస్తుండగా అతడు చలించలేదు. ఒకనాడు ప్రహ్లాదుడికి గౌతముడి ఇది శిష్యులకు అవమానమనిపించింది. ముని పత్నులకు వెంటనే వివాదం శక్తి ఆయుధాన్ని ఏర్పడుతుంది. ప్రయోగించాడు. గౌతమ నారాయణుడు దాన్ని శిష్యులు తాము తేలిగా ఒకే కుంటకు ఒక్క ముందు బాణంతో రావడం వల్ల 7 ముక్కలు తామే చేసి ముందు నీటిని 7 తీసుకుంటామని బాణాలతో కాదు మేమే 14 ముక్కలు ముందు చేశాడు. నీటిని తీసుకుంటామని జనమేజయ ముని ఇలా పత్నులు వాదించుకుంటారు. నారాయణులతో సమస్యను సముచితంగా పరిష్కరించమని నిలబడి ఋషి ప్రహ్లాదుడు శిష్యులు నూరేళ్లు తమ గురుపత్ని యుద్ధం చేశాడు. అహల్యాదేవిని ఎవరికి వేడుకుంటారు. ఎవరు తీసిపోలేదు. అప్పుడు ఆమె కుంట అలుపు దగ్గరకు సులుపు వెళ్లి లేదు. భీష్ములు భీషణ కుంట సంగ్రామం వద్దకు సాగుతోంది. ముందుగా చేరడం వల్ల వారికి వాళ్లే ముందు ఆశ్చర్యంగానే నీటిని ఉంది. తీసుకోవాలని తీర్పు శ్రీ ఇస్తుంది. మహావిష్ణువు ప్రహ్లాదుని అందుకు మునిపత్నులు ప్రత్యక్షమయ్యాడు. ఆగ్రహించి చేతులతో అహల్యాదేవిపై తమ లేనిపోని కంఠుడు నిందలు చక్రధారి మోపుతూ హిరణ్యకశిపుని గౌతమ అంతకుడు మహర్షిని పరిమానందం ఆమె చెందాడు. పత్ని అహల్యాదేవిని పాదాభివందనం అక్కడి నుండి చేశాడు. వెళ్ళగొట్టాలని మనసులో పట్టుపడతారు. మాట్లాడాడు. వేల యుద్ధాలు అందుకు చేశాను. మునులు ఇంతకాలం గణపతి పాటు అనుగ్రహం కోసం లక్ష్మి, తపస్సు చేసి జయలక్ష్మి వరించకపోవడం గణపతి ఎన్నడూ దేవునికి లేదు. తమ కోరికను ఈ విన్నవించుకుంటారు. యుద్ధాన్ని జయించలేకపోతున్నాను. అందుకు గణపతి ఆగ్రహించి సందేహం తీర్చమని అడిగాడు. మునులను ఆయన మందలిస్తాడు. ప్రహ్లాద, మీకందరికీ వీరిద్దరూ నా నీళ్లు లేని అంశతో జమించి కష్టకాలంలో మహర్షులు, నీటిని సృష్టించి జితేంద్రియులు, ఉపకారం నరనారాయణులు, చేసిన ఉత్తముడికి అందుచేత మీరు ద్రోహం అపజయం తలపెట్టడం అనుకోక మహాపాపం. నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు. మీరు ఇక ఎప్పుడు మీ వీరితో కోరికను వీరితో విడనాడండి వీరి వంటి అని గణపతి తాపసులతో ఆ గాని మునులకు విరోధం తెలియచేస్తాడు. కలహించకు అయినా మునులు అని వినకపోవడంతో విష్ణుమూర్తి చెప్పడమేమిటి? గత్యంతరం లేక ప్రహ్లాదుడు గణపతి రణరంగంలో మునులకు విడిచిపెట్టి వారు కోరిన తన వరం ఇస్తాడు. వారందరితోనూ ఆ కలిసి తర్వాత పాతాళానికి ఒకరోజు వెళ్ళిపోయాడు. గౌతముని ఆశ్రమ నారాయణుడు సమీపంలో మళ్ళీ ఒక తమ గోవు తపస్సు పంటను తాము తినడం చూసి కొనసాగించారు. గౌతముడు ఆ గోవుపై ఒక సన్నని దర్భను విసురుతాడు. ఆ దర్భ గోవును తాకిన వెంటనే గోవు మరణిస్తుంది. గోహత్య పాతకానికి గురైన గౌతముడు వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలని అక్కడి మునులందరూ ఆయనను దూషిస్తారు. అహల్యాదేవిని కూడా తులనాడుతారు. అందుకు గౌతముడు చింతించి ఆ ప్రాంతానికి దూరంగా వెళ్ళి తన గోహత్య పాతకానికి విముక్తిని మార్గాన్ని సూచించమని ఋషులను వేడుకుంటాడు. అప్పుడు ఋషులు మొత్తం భూమినంతటిని 3 సార్లు ప్రదక్షిణం చేయడం వల్ల